ఇండియన్ ఏవియేషన్ చూస్తే కనుక 3 టైప్స్లో మనం డివైడ్ చేయొచ్చు అనమాట. 1911 టు 1911 టు 1953, 1953 టు 1990, 1990 టు 2024. ఈ ప్రాంతంలో ఇనిషియల్ డెవలప్మెంట్ జరిగిందనమాట. జనరల్గా 1905లోనే మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. మన 1911 నుంచి మనకి ఇండియాలో స్టార్ట్ అయింది 1911లో. అది హిక్కెట్ అనే ప్రాంతం నుంచి స్టార్ట్ అయిందనమాట. తర్వాత ఈ 40స్లో ఇక్కడైతే ప్రైవేట్ వాళ్ళు చాలామంది వచ్చారు. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అన్నీ జరిగింది. కానీ ఇక్కడ ఏంటి, నేషనలైజేషన్ జరిగింది. ఇక్కడ నేషనలైజేషన్ జరిగింది. నేషనలైజ్డ్ అయిపోయినాయి. అప్పుడు 2 రకాలు చేశారు. డొమెస్టిక్ అనేది ఇండియన్ ఎయిర్లైన్స్ అన్నట్టు, ఎయిర్ ఇండియా అనేది ఇంటర్నేషనల్ ఇక్కడ ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీస్ కానీ 60s 70s మధ్యలో ఎక్కువ ఎక్కువ అవసరం లేని ఎక్కువ జాబ్స్ ఉండడం కానీ, ఇన్ఎఫిషియన్స్ బాగా జరగడం కానీ, అమెండ్మెంట్స్ చేసిన అది రెక్టిఫై అవ్వకపోవడం కానీ జరిగింది 1990 వరకు. 1990 నుంచి చూస్తే కనుక 1990 ఇక్కడ ఎయిర్ ట్యాక్సీ అనేది ఓపెన్ చేయడం కానీ, 1994లో ఇది ప్రైవేట్ వాళ్ళకి ఓపెన్ చేయడం కానీ, 1997లో ఇంటర్నేషనల్ వాళ్ళకి డొమెస్టిక్ హ్యాండ్లింగ్ ఓపెన్ చేశారనమాట. డొమెస్టిక్ కూడా ఇంటర్నేషనల్ వాళ్ళు రావచ్చు అని చెప్పారనమాట. తర్వాత ఏంటి, ఇప్పుడు 2005 నుంచి మనకి బాగా ఎక్స్పాండ్ అయినాయి అనమాట. స్పైస్ జెట్ కానీ, కింగ్ ఫిషర్ కానీ ఇవన్నీ వచ్చినాయి. 2012కి ఈ యొక్క కింగ్ ఫిషర్ అనేది కొలాప్స్ అయిపోయిందనమాట. తర్వాత మనకి 2014 నుంచి మనకి గవర్నమెంట్ మారింది. ఇక్కడ ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇక్కడ నుంచి ఏం చేశారంటే 2016లో మనకి నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ వచ్చింది. నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ అనమాట 2016లో వచ్చింది. తర్వాత ఈ పాలసీ తర్వాత ఉడాన్ స్కీమ్ వచ్చింది. ఉడాన్ వచ్చి ఇది 2016లో ఉడాన్ స్కీమ్ వచ్చింది. ఇదేంటంటే ఎక్కడైతే మనం డెవలప్ అవున్ రీజియన్స్ ఉంటాయి, నార్త్ ఈస్ట్ కానీ ఇలాంటి లిమిటెడ్ కెపాసిటీ ఉంటాయి కదా, అక్కడ మనం సపోర్ట్ చేస్తున్నాం. అది డెవలప్ అవ్వడం కోసం వాళ్ళు ఈ యొక్క ఎయిర్ ట్రావెల్ని అలవాటు చేసుకోవడం కోసం మనం ఇదేంటి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా హెల్ప్ చేస్తున్నాం అనమాట. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనమాట. దీని ద్వారా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాం ఉడాన్ స్కీమ్కి. ఇలాగా తర్వాత వచ్చి 2020లో మనం ఇంకోటి చేసాం అనమాట. అమెండ్మెంట్ చేసాం. 1934లో వచ్చిన యాక్ట్ని ఇప్పుడు అమెండ్ చేసాం అనమాట. ఇది ఏంటి, ఓవరాల్ ఏమంటారు దాన్ని, 1934లో ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనమాట. ఇది ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ఇదనమాట. దీన్ని 2020లో అమెండ్ చేసాం. మనకి ఇంకా ఉన్నాయి ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ఒకటి, ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ ఒకటి 1937, క్యారేజ్ యాక్ట్ 1972, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది మెయిన్ అనమాట. మర్చిపోయింది, ఇది 1994లో వచ్చింది. ఈ 1994లో వచ్చిందనమాట. ఓవరాల్గా చూస్తే మనకి ఇదేంటి, ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 అమెండెడ్ ఇన్ 2020. తర్వాత వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937. తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ అనమాట. ఇది 1994లో వచ్చింది. తర్వాత వచ్చి నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ, ఇదేమో 2016లో వచ్చింది. ఉడాన్ స్కీమ్ అనమాట. ఉడాన్ స్కీము అది కూడా ఇది ఇక్కడ వచ్చిందనమాట. ఉడాన్ స్కీము ఇది 2016. తర్వాత వచ్చి ఎఫ్డిఐ అనమాట. దీనికి ఎఫ్డిఐ లిబరలైజ్ చేయడం 100% అనమాట. మామూలుగా ఇది 2 రకాలుగా ఉంటుంది. 49 వచ్చి ఆటోమేటిక్, రెస్ట్ అనేది గవర్నమెంట్ అప్రూవల్ అనమాట. గవర్నమెంట్ అప్రూవల్.
తర్వాత వచ్చి డ్రోన్ పాలసీ వచ్చింది. డ్రోన్ పాలసీ వచ్చి 2021 అనమాట. ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అనేది జరిగింది. ఎయిర్పోర్ట్స్ అనేది ఇదనమాట. తర్వాత వచ్చి మనకి ఇంకా డీజీసీఏ అనమాట, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనమాట, ఇదొకటి. తర్వాత బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అనమాట, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఈ అనమాట. డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇతను, తర్వాత బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఈ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ గురించి, సివిల్ ఏవియేషన్ మొత్తం ఓవరాల్కి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీ అనమాట. తర్వాత ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ కోసం చూసేది ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనమాట. ఇవి మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అనమాట. మొత్తం 4 ఇన్స్టిట్యూషన్స్: డీజీసీఏ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇది, తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఇది అనమాట. ఈ 4 ఇదనమాట. నెక్స్ట్ వచ్చి ఈ అనమాట మెయిన్.